గొర్రెల స్కామ్ లో మరో ట్విస్ట్ బయటపడింది. ఏసీబీ దర్యాప్తులో మరో ఇద్దరు అధికారుల చిట్టాలు బయటపడుతున్నాయి. ప్రకాశం జిల్లాకు చెందిన గొర్రెల పంపిణీదారులకు వెళ్లే నిధులు గోల్మాల్ పై ఏసీబీ దర్యాప్తు వేగవంతం చేసింది. ఇప్పటికే ఆవుల సరఫరాలో గోల్మాల్ వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో గొర్రెల అమ్మకదారులకు చెల్లింపుల విషయంలో అవినీతి బట్టబయలైంది. ఇప్పటికే ఈ నిధుల దారి మళ్లింపు వ్యవహారంలో 4 అధికారులను ఏసీబీ అరెస్టు చేసి కస్టోడియల్ విచారణ పూర్తి చేసింది. గొర్రెల స్కామ్ అక్రమాల్లో జాయింట్ డైరెక్టర్, అడిషనల్ డైరెక్టర్ పాత్రలపై ఏసీబీ దృష్టి సారించింది. జేడీ, ఏడీ అవినీతి చిట్టా ఆధారాలను ఏసీబీ సేకరించింది. రంగారెడ్డి జిల్లాలో ఓ మండలంలో 28 యూనిట్ల గొర్రెలను నెల్లూరు సరఫరాదారులతో పంపిణీ చేశారు. గొర్రెల పంపిణీలో అడిషనల్ డైరెక్టర్ చేతివాటం చూపించారు. ఏడీ గొర్రెల పంపిణీదారులకు డబ్బులు చెల్లించకుండా బినామీ ఖాతాల్లోకి నిధులు మళ్లించుకున్నారు. పంపిణీదారులకు డబ్బులు చెల్లించకుండా లంచం డిమాండ్ చేశారు. ఏడీ లంచం తీసుకుని గొర్రెల పంపిణీదారులకు నిధులు విడుదల చేశారు. గొర్రెల రైతులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఏడీ అవినీతి బాగోతం బట్టబయలైంది. బాధితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా అవినీతి అధికారులు వెనక గత ప్రభుత్వంలోని 2 ప్రజాప్రతినిధులు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. అన్ని కోణాల్లో ఏసీబీ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇక ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు టోకరా వేస్తున్నారు. హైదరాబాద్ కు చెందిన రాజారాం అనే వ్యక్తిని ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో రాజారాం కు సైబర్ నేరగాళ్లు వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపారు. మొదట ఆన్లైన్ ట్రేడింగ్ లో రాజారాం 20,000 ఇన్వెస్ట్మెంట్ చేశారు. సైబర్ నేరగాళ్లు లాభాలు చూపడంతో రాజారాం పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేసేశారు. 89 లక్షలు ట్రేడింగ్ యాప్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన రాజారాం తిరిగి డబ్బులు విత్డ్రా చేసుకుందామని ట్రై చేస్తే డబ్బులు తిరిగి రాలేదు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో వచ్చే లింకులపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.